పునరుద్ధాన దినము, సాయంకాల సమయము. ఆరు గంటల 30 బైబిల్ స్టడీని జరిగించడానికి వచ్చిన మనము ఆ దేవదేవుని పాదముల చెంత మన హృదయములను, మనస్సును ఆత్మతండ్రికి అప్పగించి ప్రతి మాటను నేర్చుకున్నట కొరకు ఆయుధపడవలసిందిగా మిమ్మల్ని నేను వేరుకుంటున్నాను. పాత నిబంధన పుస్తకములలో 39 పుస్తకాలు మనం ధ్యానించాం. కొత్త నిబంధన పుస్తకాలు 27. పాత నిబంధన పుస్తకాలలో మనము ఓపెనింగ్లో ఒక పాట పాడుతూ ఆరంభించాము. అదేమనగా వాక్యమును యాకోబుకు. నిజానికి వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. ఎందుకనగా యాకోబు దేవుని అంతగా ఇష్టపడ్డాడు. తల్లి గర్భంలోనే పెనుగులాడాడు ముందు రావాలని, జ్యేష్ఠుడిగా ఉండాలని. జ్యేష్ఠత్వంపై ఆయనకి తల్లి గర్భం నుండే ఆరాటం ఉన్నది. మీరు అనుకోవచ్చు, జ్యేష్ఠుడు అనగా ముందు పుట్టడమా అని. కాదు, జ్యేష్ఠుడిగా ఉండాలని కోరుకోవడం. నాకు ఈ మాటలు మొట్టమొదట్లో అర్థం కాల. జ్యేష్ఠత్వం అంటారు. ఏమిటా జ్యేష్ఠత్వం అంటే? నేను ముందు ఉండాలి, నేను దేవునితో ఉండాలి, దేవుని సంరక్షణలో ఉండాలి అని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి యాకోబు అని చెప్పొచ్చు. అందుకే యాకోబు 2వ కుమారుడుగా పుట్టిన జ్యేష్ఠుడిగా ఎంచబడ్డాడు. హెబ్రీ పత్రిక 12:22 ఉంటుంది. జ్యేష్ఠుల సంఘములో ఆయన ఉండాలనుకున్నాడు, ఉన్నాడు కూడా. మరి మనము జ్యేష్ఠుల సంఘములోనికి వెళ్ళాలని, జ్యేష్ఠులుగా ఉండాలని మనము కూడా ఆశపడాలి. కానీ కొత్త నిబంధన పుస్తకాలు ఆరంభించే ముందు ఈ పాటను నేను పాడాలని ఇష్టపడుతున్నాను. ఈ 27 బుక్స్ కూడా తండ్రి దీవించి మనకి ఆయుష్నిచ్చి, నాకు ముఖ్యంగా ఆయుష్నిచ్చి నడిపించినట్లయితే ఈ పాటను, ఏ పాటనగా రక్షణకు సంబంధించిన పాట. యేసయ్య దిగి వచ్చిందే రక్షణను అనుగ్రహించడానికి. ఉదయాన్నే మనం ధ్యానించాం. యేసయ్య శిలువలో వ్రేలాడి తన రక్తాన్ని చిందించింది మనకు రక్షణనివ్వాలని, పరలోకములో మనల్ని ఉంచాలని, మనతో ఉండాలని కోరుకున్నాడు. అందుకే మనము కూడా మన వంతు బాధ్యతగా ఈ పాటతో మనము రక్షించబడాలి, మన స్వకీయులను రక్షించుకోవాలి. ఒడు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షకా, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడిపోదునా. అందరం పాడతామండి. ఎందుకంటే ఇది 27 బుక్స్కి ఆరంభ పాటగా ధ్యానించబోతున్నాం. సాధ్యమైనంతవరకు మీరు ఈ పాటను తీసుకోండి, మన పాస్టర్ గారి దగ్గర నుంచి ఇస్తారు. ఒడు చేరి నీ ఎదుట
నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మరి యొక్క సువర్ణ అవకాశంను మీరు మాకు అనుగ్రహించారు. మీ బంగారు పాదముల చెంతకు వేదాంత విద్యను అభ్యసించడం కొరకై వచ్చి ఉన్న మేము మీ వాక్కుల కొరకై ఎదురు చూస్తున్నాం. పరమ తండ్రి, ఆకాశ వాక్యులను విప్పండి, మీ ప్రసన్నత మాపై కుమ్మరించండి. యేసయ్య, మా చేతులు పట్టుకొని నడిపించండి. ఆత్మ తండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి. వాక్యమును మా హృదయాల్లో విత్తింపచేయండి, ఫలింపచేయండి. ఇదిగో మీ ఎదుట దైవజనులుగా ఎదిగినటువంటి కాపరులు, సువార్థికులు, ఇవాంజలిస్టులు రాబో కాలములలో మీ రాకడ పర్యంతము గొప్ప సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చినటువంటి ఈ నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మమ్మలను పేరు పేరున ముట్టి దీవించి ఆశీర్వదించి ఈ బైబిల్ స్టడీని మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మీకు బైబిల్ స్టడీ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తాను. ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ పీపుల్. మన క్రూ మెంబర్స్ దగ్గర అప్లికేషన్ ఫామ్స్ రెడీగా ఉన్నాయి. వాటిని తీసుకొని మీ ఫొటోస్ని కూడా జత చేసి వారికి ఇవ్వండి. సువర్ణ అవకాశం. నేను సహజంగా ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు. కొత్తగూడెంలోనే దాదాపు 3 to 4 బైబిల్ స్టడీస్ కండక్ట్ చేశాను. నేను కంటిన్యూగా వెళ్ళిపోయాను, కానీ 39 బుక్స్ తర్వాత స్టాప్ చేసి గ్యాప్ తీసుకుంటున్నాను. ఎందుకనగా ఈ 27 విశిష్టమైనటువంటి పుస్తకాలను ధ్యానించుటలో అందరూ కూడా త్రికరణ శుద్ధిగా నేర్చుకొనుటకు మహద్భాగ్యమని నేను అంటాను. మీతో పాటు నాకు కూడా అనేక విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను. తండ్రి ఇన్స్టాంట్గా మాట్లాడుతూ ఉంటాడు. నాకు వచ్చినటువంటి తలంపు ఏమిటనగా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము.
సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చూడండి, పౌలు గారికి తండ్రి ఇచ్చినటువంటి ఒక గొప్ప తలాంత్. తిమోతికి లెటర్ రాస్తూ, తిమోతి, నీకు నేను అనేక విషయములను బోధించాను. ఒకప్పుడు నీవు ఈ లోకంలో ఉన్నావు. తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడు, తల్లి యూదురాలు. మారిన తర్వాత తాను ఎంతగా బలపడ్డాడో తెలుసా మీకు? ఆ తర్వాత అపోస్తలుడయ్యాడు, గొప్ప సేవ చేశాడు. తిమోతి 2 పత్రికలు కూడా అద్భుతమైన పత్రికలు. నేను తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులను తనకే ఉండాలని అనుకోలేదు పౌలు గారు. ఈ రోజులలో ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. సహజంగా మన దైవజనులకు ఉండవనుకోండి, అన్యులకు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలకు, దైవజనులకు స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండవు. ఆ మాటలనే పౌలు గారు తిమోతితో, నీవు కూడా నా యొద్ద వినిన నేర్చుకున్న ఆ గొప్ప సంగతులను సామర్థ్యము కలిగిన వారికి అప్పగించు. ఈనాడు మీలో కూడా శ్రేష్టమైనటువంటి దేవుని సువార్థికులుగా, కాపరులుగా, ప్రవక్తలుగా లేవనెత్తబోతున్నాడు. మీరు కూడా ఈ దివ్య జ్ఞానమును అనేకులకు పంచాలి. హల్లెలూయా. నేను కూడా ఈ మాటలతోనే ఇన్స్పైర్ అయ్యాను. 27 సంవత్సరాల నుంచి కూడా ఈ మాటకే కట్టుబడి అనేకులకు తెలియచెప్పాలనే ఒక సదుద్దేశంతో విసనపేట ప్రాంతంలో మొదలుపెట్టిన బైబిల్ స్టడీ కొత్తగూడెం పట్టణంలో 3-4 చోట్ల జరిగించిన పిదప పాల్వంచ పట్టణంలో కూడా తండ్రి ద్వారములు తెరుచుట ఆ దేవదేవుని మహాకృపయే. నేనెప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. నిజానికి నాకంత బోధించే అర్హత ఉందని అనుకోను. కానీ మీలో కూడా అటువంటి తలంపులు కలిగిన వారు ఎవరైనా ఉంటే అర్హత అనేది మనకు ఉండదు. అర్హత అనేది తండ్రి ఇస్తాడు. అర్హత అనేది తండ్రి ఇస్తాడు. తండ్రి మనల్ని వాడుకుంటాడు. ఏ జ్ఞానమున్నా లేకపోయినా, వయసు తరతమ భేదములు చూడకుండగా తండ్రి వాడుకుంటాడు. అందుకే ఈ వేదాంత విద్యను ఆషామాషిగా తీసుకోకండి. ఒకసారి ఆరంభించబడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా ముందుకు సాగాలనేది మా యొక్క ఉద్దేశం. క్రూ మెంబర్స్ యొక్క, చర్చ్ ఎల్డర్స్ యొక్క, వెల్ విషర్స్ యొక్క ఉద్దేశం ఏమిటనగా, అండర్ నో సర్కమ్స్టెన్సెస్ దిస్ బైబిల్ స్టడీ షుడ్ నాట్ బి స్టాప్డ్. ఇప్పుడు అటువంటి బైబిల్ స్టడీని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే కావాలన్నప్పుడు దొరకదు. నేను నిజంగా బైబిల్ని ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలని 1998లో మారు మనసు పొందినప్పుడు నాకెప్పుడు గురువులు దొరకలేదంటే అది నా తప్పే. ఎవరి దగ్గరికి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోలేదు. కారణము, నేను అందరినీ తిట్టిపోస్తూ ఉన్నాను. మంచివాళ్ళు కాదనుకున్నాను. పాస్టర్స్ అంటే మంచివాళ్ళు కారు, బోధించేవాళ్ళు మంచివాళ్ళు కారు అంటూ ఒక వ్యతిరేక భావంతో జీవించిన వాడిని. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళాల. అప్పుడు చాలా బాధపడ్డాను నేర్చుకోవడానికి.
కానీ తండ్రి ఎక్కడున్నా ఇస్తాడు, ఎలా ఉన్నా ఇస్తాడు అన్నది నేనే మీకు సాక్ష్యము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేమిటనగా, ఒక కరువు రాబోతుందట. ఆ కరువు ఏమిటంటే దేవుని వాక్కు, దేవుని వాక్యము దొరకదని. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. చూడండి, యెహోవా వాక్కు దొరకదు. ఈనాడు ఫ్రీగా దొరుకుతున్నది, ఇక ముందు దొరకదు అని లేఖనం చెప్తుంది. 12వ వచనంలో కూడా ఉంటుంది, ఈ సముద్రము నుంచి ఆ సముద్రము, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకి, ఏ దిక్కుకు తిరిగినా ఎవరు చెప్పని రోజులు రాబోతున్నాయి. అయిపోయింది బ్రదర్ చెప్పేశామనే రోజులు రాబోతున్నాయి. ఈనాడు సభ్యముగా శాంతి సమాధానముతో ఉన్న ఈ బైబిల్ స్టడీస్ ఒకనాడు దొరకకపోవచ్చు. కనుక అందుబాటులో ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి? ఉపయోగించుకోవాలి. ఈ బైబిల్ స్టడీ మూడు ముఖ్యమైన మెట్లుగా ఎంచాలి. 3 స్టెప్స్. ఒకటి, నోట్ చేయండి. ఒకటి, రీడ్ వెల్. బైబిల్ని బాగా చదవాలి. చదవడం అంటే న్యూస్ పేపర్లా కాదు, ఒక నావెల్లా కాదు, ఓన్ చేసుకొని చదవాలి. ఇవి నావి, నా కొరకే లిఖించబడిన దేవుని వాక్కులను చదవాలి. సహజంగా నా సంగతి చెప్తున్నానని మొదట్లో అలా చదవలేదు. చదవాలి కనుక చదివేవాడిని. కొన్నిసార్లు అయితే చదివాను అనుకొని కొంత మిగులుతుంది, గబగబా కంప్లీట్ చేసేవాడిని. కానీ చిన్నపిల్లలు చదువుతుంటారు చూశారు, ఎగ్జామ్స్ ముందు, తల్లిదండ్రుల ముందు, అలా చదివేవాడిని. అది కాదు. ఫస్ట్ రీడ్ వెల్. సెకండ్, ప్రే వెల్. బాగా ప్రార్థించాలి. మొట్టమొదటి మెట్టు మీద కాలు పెట్టినప్పుడు బాగా చదవాలి. రెండవ మెట్టు మీద కాలు పెట్టేసరికి బాగా ప్రార్థన చేయాలి. ఎందుకనగా మనకేం తెలియదు, అది పరలోకపు గ్రంథము, పరలోకపు వాక్కులు. మనకు కింద అర్థం కాదు, అందులో అనేక విషయాలు ఉన్నాయి కనుక ఏమీ అర్థం కాదు. నేనైతే అనేక మార్లు ఆగిపోయాను కూడా. మీరు కూడా ఆ అనుభవంలో ఉండి ఉంటారు. కనుక చదివినది అర్థం కావడం లేదని ప్రార్థన చేయాలి. ఓపెన్గానే చెప్తున్నాను, నేను అలా చేసేవాడిని. మీకు ఒక విషయం చెప్తే నవ్వుకుంటారు. హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. ఒక బీరువా ఉండేది నా సీటైప్ కోటల్లో, దాని ఎదురుగా మోకాళ్ళుని యేసయ్య బైబిల్ చదివాను, నాకేమీ అర్థం కాలేదు, నాకు తెలియజెప్పండి, ఆమెన్. ఇంతే. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ తండ్రి వింటాడు. అదేదో సంస్కృత శ్లోకాలతో లేకపోతే ఒక పెద్ద పెద్ద పదాలతో అక్కర్లా, నువ్వు ఎలా చేసినా వింటాడు. కనుక చదవండి, ప్రార్థించండి. నేను ప్రతి విషయాన్ని ప్రార్థించేవాడిని, ప్రతి విషయాన్ని, చిన్నది పెద్దది ఏమీ లేదు. మూడవది సబ్మిట్ వెల్ అనగా మనలను మనము తగ్గించుకొని ఒదిగిపోయి దేవునికి సమర్పించుకోవడం. దాన్ని రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. సబ్మిషన్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. అది మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఉంటుంది. నీ పూర్ణ హృదయముతోనూ, నువ్వు పూర్ణ ఆత్మతోనూ, నువ్వు పూర్ణ మనసుతో ప్రార్థించాలి, వేడుకోవాలి. ఆ సబ్మిషన్ కావాలి.
ఈ 3 మెట్లను మీరు మర్చిపోకండి. 1 చదవడం, 2 ప్రార్థించడం, 3 ఇది సహజంగానే కొంచెము వాక్యములో కమాండ్ వచ్చేసరికి, కొంత పరిపూర్ణత వచ్చేసరికి గర్వం వచ్చేదండి. అది హ్యూమన్ వీక్నెస్. గర్వం వచ్చేది. ఆ గర్వంతో చాలామంది పడిపోయారు కూడా. నికలాయితో ఆ బాపతే. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 5వ వచనంలో కనపడే నికలాయితో ఆ విధంగా పడిపోయిన వాడే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ నికలాయితో ఆ విధంగానే పడిపోయిన వాడే. గర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి. గర్వం రావడానికి అసలు మనకంటూ ఏమి తెలుసని గర్వం రావడానికి ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు. ఇంత పెద్ద ఉద్గ్రంథము, దేవుని యొక్క మనసు ఎరిగి, దేవుని యొక్క వాక్కులను సమస్తము నాకు వచ్చింది, నేను సింగిల్ ఫైట్ చేశాను, అందరినీ ఓడించాను, డిబేట్ చేశాను, అన్నీ చేశాను అని అనుకుంటారే, అది అంత గర్వానికి సూచనే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనము. మొట్టమొదటగా గర్వము, ఆ గర్వించి పడిపోవడం, అది సాతాను లక్షణం. పరలోకం నుంచి పడిపోయింది కూడా గర్వించే పడిపోయాడు. తనకున్న చిన్నపాటి జ్ఞానమును, అలంకారమును, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, తండ్రి ఇచ్చిన తలాంతులను బట్టి గర్వించాడు. అదేవిధంగా మనము కూడా గర్వంలోనికి వెళ్ళొద్దు. 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 స్టెప్స్ మీద కట్టుకున్న వారు మంచి పునాదులో ఉన్నట్టే. నంబర్ 1 రీడ్ వెల్, నంబర్ 2 ప్రే వెల్, నంబర్ 3 సబ్మిట్ వెల్. గర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానేకండి. నేనే అనే మాట తీసేయండి. స్టిల్ వీఆర్ లెర్నర్స్. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, భూమి వైశాల్యము కంటే పెద్దది, దాని యొక్క లోతు సముద్రము కంటే గంభీరమైనది. మనమేమీ కూడా వాటిని లెక్కించలేము, వివేచించలేము. కనుక గర్వంను రానివ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులైనటువంటి బిడ్డలు ఉన్నారు, తండ్రి అద్భుతంగా వాడుకుంటాడు. పెరుగుతున్న కొలది గర్వాన్ని మాత్రం రానివ్వకండి. గర్వము అనేది తుంచేయండి. పౌలు గారు నిత్యము కూడా ఆ అహంకారము, ఆ గర్వాన్ని నా నుండి రానియకుండా తీసివేయమనే ప్రార్థన చేశాడు. అతిశయపడుట అనే మాట కొంచెం పాలిష్డ్ మాట వాడాడు. అతిశయపడడం అంటే ఏంటనుకుంటున్నారు? హెచ్చించుకోవడం. గర్వానికి కొంచెం కింద స్టెప్లో ఉండడం. మీలో కోర గర్వాన్ని రానివ్వకండి. తండ్రి ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి మీకు అత్యధికమైన, మన మధ్యలో చూడండి ఆ పాప ఈ పాప ఎంత చక్కగా పాడద్దండి. ఆ పాపను చూసినప్పుడల్లా నాకు ముచ్చటేస్తుంది. ఎటువంటి కంఠం అండి, ఎటువంటి బ్లెస్సింగ్స్ అండి. మనలో అనేకులు ఒక్కొక్క తలాంతుతో ఉన్నారు. సానబట్టండి. సబ్మిట్ వెల్. ఇకపోతే బైబిల్ స్టడీ 5 రకాలుగా ఉంటాయి. నోట్ చేయండి. నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే, ఇది పునాది రాళ్ళు. ఈ పునాది రాళ్లపై మనం కట్టుకున్నట్లయితే కొత్త నిబంధన స్టేబుల్గా ఉంటుంది. యేసయ్య ఒకసారి అంటాడు, మీకు గుర్తుందనుకుంటా, జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల్లో అంటాడు, ఏమనంటే, మీరు ఇసుకపై ఇల్లులు కట్టినట్లయితే అది నిలవదు, బండపై కట్టినట్లయితే గాలి వీచినను తుఫాను వచ్చినను అది చెదరదు అన్నాడు.
అదేవిధంగా మన బైబిల్ స్టడీ కూడా పిల్లలు ఎగ్జామ్కి పోయినట్టుగా బోధించడానికి వచ్చినప్పుడు ఒక 3 రిఫరెన్స్లు ఏరుకొని వచ్చి 3 రిఫరెన్స్తో వాక్యాన్ని చెప్పేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. అర్థమైంది కదండి? నీవు నిలబడితే నీ కడుపు నిండా తండ్రి లేఖనాలతో నింపుతాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ డిజైర్డ్ సో, కడుపు నిండా లేఖనాలు ఉంటాయి. అంత జ్ఞానాన్ని ఇస్తాడు తండ్రి. కనుక ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే, ఇది మనం అందరం చేస్తూ ఉంటాం, చదవడం. ఇందాక నేను చెప్పాను, చదవడం. కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి 3 వచనాల్లో ఉంటుంది కదా, దివారాత్రులు ధ్యానించువాడు. తెలిసినా తెలియపోయినా ధ్యానించడమే, చదవడం 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 చదవడం. మీకు ఒక విషయాన్ని చెప్తాను. నేను చదువుతున్నాను, నాకేం జ్ఞాపకం ఉండటం లేదని మీలో అందరు అనుకున్నారేమో, కానీ నాకు మొట్టమొదట జరిగింది. చదివి మూసేసి ఒక్క విషయం కూడా గుర్తుండేది కాదు. ఇక నా వల్ల కాదనుకునేవాడిని చాలాసార్లు. కానీ మనకి తెలియకుండానే మన హృదయంలో తండ్రి అనేక మాటలను ఉంచుతాడు. మనకి తెలియదు, ఎప్పుడు జ్ఞాపకం చేసేస్తాడు అది అక్కడ ఉంది అని. ఇది మీరు తీసుకోండి. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే చదవండి. అక్కడ చాలా మాటలు కదా, పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నీ ఉన్నాయి. అవి మీకు తెలుసు. చదవడం అనేది ఒక స్టేజ్ ఆఫ్ రీడింగ్. సెకండ్ స్టేజ్ ఏమిటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, పరిశీలించి చదవడం. మనకు చాలా వరకు చూడండి, మన మధ్యలో చాలామంది చాలా రెఫరెన్స్లు అవలేలగా చెప్పగలరు, చాలా రెఫరెన్స్లు చెప్పగలరు. అయితే ఆ లేఖనములలో ఉన్న సారాంశం మనకు అర్థం కాదు, పట్టించుకోం పెద్దగా. అందుకే పరిశీలించి చదువుకోవాలి. ఇది సెకండ్ డైమెన్షన్ ఆర్ స్టేజ్. ఎలా పరిశీలించి చదవాలంటే, మన చనిపోయిన అమ్మగారు హేమలత గారు చెప్పేవారు చూశారా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకును. ఆమె ఎప్పుడు అదే చెప్తుంది. బైబిల్లో ప్రతి విషయము 2 లేక 3 చోట్ల లిఖించబడి ఉంది. ప్రతి విషయం కూడా 2 or 3 టైమ్స్ లిఖించబడింది. ఏ విషయాన్ని తీసుకోండి, 2 లేక 3 చోట్ల. అది ప్రూఫ్ మనకి. కనుక పరిశీలించి చదవాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట ఖచ్చితంగా దొరుకుతుంది. దాన్ని సపోర్టింగ్ వర్సెస్ అంటాం. ఇప్పుడు నేను కూడా బోధిస్తూ 1కి 2, 2కు 3 ఎందుకు చెప్తున్నానంటే, అవి సపోర్టింగ్ వర్సెస్ కావాలి. ఈ రోజులలో ఇది ఒక జాడ్యం వచ్చింది. ఏదో ఒక్కదాన్ని పట్టుకొని అది అంతే అనుకొని కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఆ వాక్యానికి ఎదురుగా ఇంకేదైనా వాక్యం నిలబడినప్పుడు మనం ఆలోచించాలి, మొండిగా వెళ్ళకూడదు. ఎందుకనగా అవి దేవుని వాక్కులు కనుక. అర్థమవుతుంది కదండి? పరిశీలించి చదువుకోవాలి. దానికే ఇంకొక చక్కటి రెఫరెన్స్ ఏమిటనగా, యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ తండ్రి ఆ లేఖనములను మనకి చూపిస్తాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేని జతపక్షి అక్కడ దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. హిజ్ స్పిరిట్ విల్ గివ్ యూ అడ్వైజెస్. ఆత్మతండ్రి కార్యాలవి చదవడం మన వంతు. వాటిని చూపించేది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎలా చూపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు, మారు మనసు పొందిన ప్రతి బిడ్డకు తెలుసు. అదొక వరము. కనుక పరిశుద్ధాత్మ తండ్రి మనకు చూపించి ఏం చేస్తాడండి, మన హృదయంలో రికార్డ్ చేస్తాడు. మరలా జ్ఞాపకం చేసేది కూడా పరిశుద్ధాత్మ తండ్రి. ఆ ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు
మరలా మీకు జ్ఞాపకము చేయును అని ఉంటుంది యోహాను సువార్త 14:26 ఇప్పుడు మనకి జ్ఞాపకం చేసేది ఎవరండి? చదవలసింది ఎవరండి? ఇప్పుడు మీలో నాకు అర్థం కావటం లేదు, నేను చదవలేకపోతున్నాను అనుకునేవారు ఒకటి గుర్తుంచుకోండి, చదవడం వరకే మన పని, జ్ఞాపకం చేసే పని తండ్రి తీసుకుంటున్నాడు. నేను నిజంగా మోకాళ్ళు ప్రార్థన చేసేది నా జ్ఞాపక శక్తి ప్రభువా జ్ఞాపకం 27 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన, అది ఇప్పటికీ అదే ప్రార్థన. ఎందుకంటే ఆయన ఇవ్వకపోతే మనం ఏమి గుర్తుండదండి. ఆ జ్ఞాపక శక్తి తండ్రి ఇస్తాడు. సెకండ్ స్టేజ్ ఆఫ్ రీడింగ్ ఏమిటనగా ఏం చేయాలి? పరిశీలించి చదువుకోవాలి. ఇక మూడవ స్టేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మూడవ స్టేజ్ ఏమిటనగా చదువుతున్నాం, పరిశీలించి చదువుతున్నాం, మనకేం అర్థం కావట్లేదు. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. త్రిత్వం అర్థం కావడం లేదు, ట్రినిటీ ఏమిటి, పరలోకం ఏమిటి, క్వశ్చన్ మార్కే, నరకం ఏమిటి, క్వశ్చన్ మార్కే, యేసయ్య ఎవరు, క్వశ్చన్ మార్కే, యేసయ్య మానవుడా, యేసయ్య దేవుడా, పరిశుద్ధాత్మ ఆయన లేక తండ్రి లేక ఆయన ఒక నుప్పు నీరు పావురం అనుకుంటున్నాం. ఇవన్నీ ఎవరు చెప్తారు? ప్రార్థన చేయాలి మనం. మన ప్రశ్నలన్నింటినీ, అదే అంటాను, ప్రశ్నలన్నింటినీ ప్రార్థన చేయండి. నీకు నీవుగా నేను ఇలా అనుకుంటున్నాను. మనం అనుకోవడం ఎవరికి కావాలి? మనం చాలా అనుకుంటాం. అనుకోవడము అసలు మంచిది కాదు. చాలా వరకు బోధకుల్లో కూడా నేను ఇలా అనుకుంటున్నాను, నీ అనుకునేది మాకెందుకు? బైబిల్ ఏం చెబుతున్నది? ఒకవేళ నీకు తండ్రి తెలియజేస్తే ఆ విషయాన్ని చెప్పు, మేము నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. నీ ఊహలు, నీ ఇంటర్ప్రిటేషన్స్ మాకు అవసరం లేదు. కనుక ఇప్పుడు మనకు ఏది కావాలన్నా ఏం చేయాలన్నాము? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఇది థర్డ్ స్టేజ్. నేను ఇందాకనే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రభువుని అడగాలి, ప్రభు నాకు అర్థం కావడం లేదు. దీనిని పరిశుద్ధ బైబిల్ గ్రంథమే చెప్పింది. మీకు అర్థం కాకపోయినా, మీకు జ్ఞానము కొదువుగా ఉన్నా ఏం చేయమన్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది. తండ్రిని అడగమన్నాడు. అంతే, అడగడం వరకే, దట్స్ ఆల్. ఇంకా ఏం చేయనక్కర్లేదు. నీ ఊహలొద్దు, ఏమొద్దు, నీకు డౌట్ వచ్చింది అడిగేయండి, అంతే. నేను అలానే అడిగిన విషయంలోనే మీకు చెప్తున్నాను. ఏదైనా వర్స్ నా ఎదురుగా ఉంటే దాని గురించి చాలా రోజులు, చాలా నెలలు కూడా ఆలోచిస్తూ ఉంటాను, ప్రార్థనలు పెడుతుంటాను. తొందరపడను. నేను ఇంతవరకే తొందరపడటం లేదు. ఈవెన్ రెవల్యూషన్స్ తీసుకోండి, ర్యాప్చర్ గురించి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఎందుకు తొందరపడాలి? తండ్రి చెప్తాడు, ఎవరిని గద్దింపక ధారాళముగా నేను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు తండ్రి. అడగండి, అడగండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది. ఏమనుంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూడండి, గూఢమైన సంగతులు కూడా. ఎవరైనా అనొచ్చు ఒకటి, అది నిజమా కాదా? ప్రార్థన చేయండి. ఎందుకు వాదులాట, ఎందుకు షర్ట్లు చింపుకోవడం? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను చూసి ఎన్నో డిబేట్స్ నేను చూస్తూ ఉన్నాను, చూశాను కూడా 27 ఏళ్ళు. ఎవరైనా ఒకళ్ళు ఒప్పుకున్నారండి, ఒకళ్ళు చెప్పింది అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే తెలిసినా ఒప్పుకోం. అది వీక్నెస్, హ్యూమన్ సైకాలజీ. అది అతను గెలిచినట్టుగా ఫీల్ అవుతాడు, నేను ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతానని. ఇంకా నువ్వు నన్ను కొడితే ఇంటికి వచ్చి కొట్టు అని అనేవాళ్ళని చూసామే. తన్నులు తినేదాకా కొట్టు అంటాడు, కొట్టిన తర్వాత ఇంతకంటే నువ్వేం చేస్తావు అంటాడు. అది కాదు. గూఢమైన సంగతులను కూడా తండ్రి తెలియజేస్తాడు. హల్లెలూయా.
మన దేవదేవునికి ఉన్నటువంటి సంతోష కారణం ఏమిటో తెలుసా? మనకన్నీ తెలియచెప్పాలని, మనతోటే బోధింప చేయాలని, ఇక్కడున్న స్త్రీలందరితో కూడా బోధింప చేయాలన్న తపన నాకున్నది. అందుకే స్త్రీల మైత్రి కూడికను ఎక్కువగా నేను హైలైట్ చేయాలని ట్రై చేస్తున్నాను. యూత్ మీటింగ్ను కూడా నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నది. ఎందుకనగా యూత్ అంతా లేవాలి, లేస్తారు, ప్రకటిస్తారు, బోధిస్తారు. ఆ టాలెంట్స్ తండ్రి ఇవ్వబోతున్నాడు. గూఢమైన సంగతులను నేను చెప్తాను. అప్పుడు మీరు భయపడరు. ఎందుకు భయపడతారు? పౌలు గారు ఎక్కడా భయపడలేదు. 14 పత్రికల్లో ఏ పత్రికనైనా తీసుకోండి, ఆయన ఒక్క నుంచి రూఢిగా విపులంగా రాసి పారేశాడు. స్త్రీలు ముసుగు ధరించవలసిందే అన్నాడు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అన్నాడు. చూశారా? ఎందుకనగా దేవుని యొద్ద నుండి పొందిన ఆజ్ఞ, దివ్య దర్శనాలు పొందిన వాడు ఎవరంటే పౌలు. ప్రతిదీ దర్శనం ద్వారా ముందుకు సాగాడు కనుక అతను ఎక్కడా భయపడలేదు. అలానే మీరు కూడా ఈ పరిపూర్ణతలోనికి ఎదిగినట్లయితే ఈ బేసిక్ లెవెల్స్ మర్చిపోండి. ఈ కిందనే ఉండి ఇక్కడనే కోడి పెట్ట తవ్వినట్టు తవ్వుకుంటూ ఇదే ఆహారం అనుకోవద్దు. మనం ఎదగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు తండ్రికి మొరపెడతావో గూఢమైన సంగతులను కూడా నీకు తెలియచేస్తాను అంటున్నాడు. నాకు ఇంకొక మాట చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏమిటంటే, నీకు చెప్పి ఒక సింహములా వాడుకుంటాడు, రోరింగ్ లయన్ లాగా వాడుకుంటాడు. నేను ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఇక్కడికి ఆగుదాం. మొట్టమొదటిగా తన సేవకులకు తెలియచెప్పకుండా ఏది కూడా చెయ్యడు. ఇది నంబర్ 1. నంబర్ 2 చదవండి, కంటిన్యూ ఇట్. సింహము గర్జించెను, సింహము గర్జించెను, భయపడని వాడెవడు? భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచించని వాడెవడు? నీకు నిజంగా తండ్రి నీ నోట మాటలు ఉంచి పలికింపమంటే ఎందుకు పలికించవు? ఎందుకంటున్నాడు ఆమోస్ తెలుసా? ఆమోస్ ఒక మేడి పండ్లు ఏరుకునే ఒక షెపర్డ్ బాయ్. తండ్రి పిలిచి చెప్పమనేసరికి బయలుదేరాడు. అతని గురించి అతను పొందిన జ్ఞానముని అక్కడ వక్కాణిస్తున్నాడు. సింహము వలె నేను వచ్చాను, రాజుల ముందు. ఆయన యరొబాము 2 రాజు దగ్గర నిలబడబోతున్నాడు. యరొబాము 2 దగ్గర నిలబడబోతున్నాడు. రాజా, నీ పరిపాలన చండాలంగా ఉంది, ప్రజలను పాడు చేశావని చెప్పబోతున్నాడు. సింహము వలె గర్జించిన వాడు ఎవరనుకుంటున్నారు? ఆమోస్. కనుక మీరు కూడా ఈ విధంగా స్టడీ చేస్తే ఆమోసును వాడుకున్నట్టుగా, యోనాను వాడుకున్నట్టుగా, ఎలీషాలను వాడుకున్నట్టుగా, ఏలియా రాజుల ముందే, ఎలీషా రాజుల ముందే, పౌలు గారు రాజుల ముందు. పౌలు గారు ఇంకా అహెడ్ అయ్యాడు. ఆయన చక్రవర్తుల ముందు నిలబడ్డాడు. పోయి నీరో చక్రవర్తి ముందు నిలబడ్డాడు. నేను ఫెలెక్సా మీ ముందు కాదు, నేను కైసరు నీరో ముందు నిలబడతా అన్నాడు. ఏంటండి? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 30-31 వచనాల్లో ఉంటుంది. ఐ విల్ స్టాండ్ బిఫోర్ సీజర్ అన్నాడు. ఎంత ధైర్యమో చూడండి. ఈ బైబిల్ స్టడీలో ఆ ధైర్యం నీకు రావాలంటే, ఆ జ్ఞానం నీకు రావాలంటే ఈ స్టేజెస్ గుండా వెళ్ళాలి. ఇది 3rd స్టేజ్. ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్ ఏమిటనగా, 4th స్టేజ్ ఏమిటనగా
ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దివ్య దర్శనాలని చూడడం. మనం 39 పుస్తకాల్లో ప్రవక్తలందరూ తమ అనుభవాలను రాశారు కదా. హబక్కూకు 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని ఉంటుంది? దేవుని యొక్క వాక్కు కొరకై ఆయన నిరీక్షిస్తున్నాడు. చూడండి 3:2 ఆయన 2:1 ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా. చాలండి. ప్రార్థన చేసి కనిపెట్టుకుంటున్నాడు. నేను మరలా మీకు చెప్తున్నానండి, ప్రార్థన అయిపోయిన వెంటనే డామును పడుకోకండి, గవాన పడుకోకండి. తండ్రి ఖచ్చితంగా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మీకు విషయం తెలుసా? నేను ఇంకా మిమ్మల్ని ఉత్తేజపరుస్తాను. పరలోకం నుండి చూస్తే బహు తక్కువ మంది ప్రార్థన చేసి ఎదురు చూసేవాళ్ళు. అందులో మనం ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ప్రార్థించి కొందరు అరగంట గంట చేసి డావును పడుకుంటారు. పడుకోకండి. ప్రభువా నాతో మాట్లాడండి అని హబక్కూకు నేర్పుతున్నాడు. స్తుతించండి. తండ్రి చేసిన మేలులను తండ్రి ఎదుట విజ్ఞాపన ప్రార్థనల పూర్వకంగా పెట్టి ఎదురు చూస్తూ ఉండండి. ఇది 4th స్టేజ్. అప్పుడు నీ శరీరము ఎలా ఉన్నా నీ అంతరంగ పురుషుడు లేక అంతరంగ శరీరము ప్రభువుతో మమేకమవ్వడానికి సాధన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చూసారా? ప్రార్థిస్తూ బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. చాలండి, ఈ అనుభవంలోకి వస్తాం. చాలామంది అంటారు చూసారా, ఏదో రాత్రిపూట ఈ పాప నేను దర్శనం పొందుకున్నానంటే కొందరు హేళనగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు? ఆ స్టేజ్లోకి ఆ పాప పోయిందండి, ఆ బాబు వెళ్ళాడండి. దీన్ని 4th స్టేజ్ అంటారు. మనకు అందకపోతే ద్రాక్ష పళ్ళు నక్కన్నట్టుగా అనడం కాదు, అందకపోతే పుల్లన అందితే తీయనా అని. ఆ పాప ప్రార్థన చేస్తుంది. ఆ రోజులలో పౌలు గారిని చూసి ఏడ్చింది అందుకే. ఈయనట దేవుని దివ్య దర్శనాలను చూశాడట, ఆయన పరదేశకు వెళ్ళాడట, ఆయనకే చెప్పాడట స్త్రీలు ముసుగు వేయాలని, ఆయనకే చెప్పాడట పరిచర్య విషయాలు, ఆయనకే చెప్పాడట చందా ఎలా వేయాలనో ఆయనకే చెప్పాడట క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ అవన్నీ నిజంగా ఆయన పొందుకున్నాడు. మనలో చాలామంది ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు ఉన్నారు, పొందుకుంటున్నారు కూడా. అది వ్యక్తిగతం. ఎవరిని మోసం చేస్తున్నారు? తనకు తానే మోసం. పుట్టిగా చెప్పుకుంటే ఎవరికండి నష్టం? నా జేబులో రూపాయి లేదు, 1,00,000 ఉందని చెప్పుకుంటే ఎవరికి నష్టం? ఇచ్చేవాడు ఎవరు కదా. ఎవరు సహజంగా చెప్పుకోరు. కొందరు ఉట్టిగా డప్పాలంటారా? మంచి వర్డ్ డప్పా కాదు, అది రాంగ్ వర్డ్. డప్పాలు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అది చూశాను, ఇది చూశాను. నో ఉంటే ఉండుండొచ్చు, నేను కాదంటలా. అందుకే గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకడు వట్టివాడై ఉండి, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచుకొనును. అది ఆయనకి ఏ దర్శనం ఉండదు, కానీ తను చెప్పుకుంటుంటాడు, నేను చూశాను బ్రదర్, నేనైతే నరకాన్ని చూశానని చెప్పాడు. నేను విన్నా. నరకం దాకా పోయేసరికి నరకంలో 2-3 కనపడ్డారట ఆయనకి. అసలు నరకం ఇంక ఇనాగరేషన్ కాలా. ఇక్కడ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. తొందరపడుతున్నారంట. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. తొందరపడుతున్నారు కొందరు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నాకు బాగా తెలుసు అని చెప్పుకోవాలంటే ఏదో చెప్పాలి కదా.
ఎందుకు తొందర? అందుకే అక్కడ పౌలు గారు రాసిన 2 కొరింథీలో అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటినీ దినదినము మా అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఏమండి, ఎవరైనా ఆత్మ వరముల చేత తాను చెప్పినట్లయితే తనకే వదిలేయండి, మనం నవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది బాహాటంగా డిబేట్లు పెట్టాడు, అది లేదు, ఇది లేదు, అది బట్టిదే, ఇది బట్టిదే, మనకెందుకు? అక్కడే ఇందాకనే చదివాడు మన పాస్టర్ గారు. ఒకసారి చూడండి 6:3, తన బరువును తానే మోయాలి కదా అంటాడు. చూసారా? ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెనను కదా. 200 కిలోలు బరువు నేనుంటే ఎవరు మోస్తారు? నువ్వు మోస్తున్నావా? నేనే మోయాలి. కనుక డప్పాలు కొట్టడం, తన బరువును తానే పెంచుకోవడం అని చెప్పాడు అక్కడ. మనకెందుకు మరి? ఆయన 300 కేజీల బరువు ఉంటే ఉండనియండి, మంచిదే కదా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటనగా, ఏ స్టేజ్ ఇది? 4th స్టేజ్లో మనమందరము కూడా దివ్య దర్శనాల్ని పొందుకోవాలి. నేను అంటానండి, చిన్నపిల్లలుగా ఉన్న మనము ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఎలాగ ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరానికి వచ్చాం. బైబిల్ స్టడీ 39 బుక్స్ కంప్లీట్ చేశాం. అవి చిన్న పిల్లలుగానే కంప్లీట్ చేశామంటాను. నేను కూడా ఇంత సీరియస్గా పట్టించుకోలేదు, రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ. కానీ ఇక్కడ అలా వదిలివేయదలుచుకోలేదు. ఎందుకనగా కొందరినైనా ట్రైనప్ చేసి, కొందరినైనా ప్రాఫిట్స్ని చేసి, కొందరినైనా మంచి పదునైనటువంటి తిమోతి, తీతుకు, తుకికు వలె తయారు చేయాలన్న కోరిక. హల్లెలూయా. కనుక 4th స్టేజ్లోనికి మనం రావాలి. 5th స్టేజ్ ఏమిటనగా, ఇక పరలోక దర్శనాలు. శరీరం ఇక్కడనే ఉంటుంది, ఆత్మ తన శరీరములో నుండి బయటికి వెళ్ళిపోవడం. దీన్నే పౌలు గారు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో లిఖింపజేశాడు. నేను పరదేశంలోనికి వెళ్ళి తిని, క్రీస్తు ప్రభు ఎదుట నిలబడి తిని, క్రీస్తు ప్రభు నాతో వచింపశక్యము కాని మాటలు మాట్లాడాడు, అవి నేను చెప్పలేను, రాయలేను అన్నాడు. ఇప్పుడు ఒకవేళ పౌలు గారు మన మధ్యలోనికి వచ్చి ఇక్కడ నిలబడి చెప్పినా మనం ఒక్కళ్ళు నమ్ముతారా? చెప్పండి, నిజంగా చెప్పండి. నమ్మం. క్యాబేజీ పూలు పెడుతున్నాడు చెవుల్లో అంటాం. ఆ రోజులలో అదే జరిగింది. అందుకంత గోప్యంగా రాశాడు. ఆ రోజులలో, నేను చదువుకునే రోజులలో 1998, 99లో అది నాకు ఒక ప్రశ్న. ఈయన ఎవరై ఉంటాడు? 14 సంవత్సరాల క్రితం నేను ఒక మనిషిని చూచి ఎరిగి ఉన్నాను. ఎవరై ఉంటారు అబ్బా? నేను వెతుకొని ప్రార్థన చేసుకున్నా. ఆయన ఎవరు కాదు, ఈయనే. ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఆ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మనము పెద్దగా పట్టించుకోకుండా పెడుతున్నాం. భక్త సింగ్ గారు ఆయన గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేస్తూ తన ప్రార్థన గదిలో అరుగు అరిగిపోయింది, గచ్చు అరిగిపోయిందనగా తన మోకాళ్ళు అట్టలు కట్టుకుపోయేంతగా ప్రార్థన చేసేవాడు. దినముల తరబడి రూమ్లోనే ఉండేవాడు. తలుపులు తెరిచేవి కావు. అంటే ఎక్కడికి పెడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పండి. అంత గొప్ప దైవజనులు ఉన్నారు, కానీ మనం పట్టించుకోము. ఎందుకంటే మనం అలా చేయలేము. బిగినింగ్ డేస్లో 10 నిమిషాలు చేస్తే నాకు కిందకి మీదికి కళ్ళు బయలు గమ్మేటి, మోకాళ్ళు ఉండలేకపోయేవాడిని. నిజమండి. అరే వీళ్ళు ఎట్లా మోకాళ్ళు ఉంటున్నారా అనుకునేవాడిని. అనుభవం లేదు. అనుభవంలోనికి రావాలి. అదే 5th స్టేజ్. అపోస్తుడైన యోహాను 2 మంచి ఎగ్జాంపుల్స్. ఎక్కడికి వెళ్ళాడు?
పరలోకంలోనికే వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, యోహాను పైకెక్కి రమ్ము, ఒక స్వరము వినపడుతున్నది అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ అనుభవాన్ని ఆయన రాశాడు. ఇప్పుడు మనలో అనుభవం రావాలంటే ఆ స్టేజ్లోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరే చెప్పండి, మనం ఏ స్టేజ్లో ఉన్నాము? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా? ఏ స్టేజ్లోనికి వెళ్ళినా గర్వాన్ని రానియకండి. ఏ స్టేజ్లో లేకపోయినా నిరుత్సాహపడకండి. 2 విషయాలు చెప్తున్నా. ఇక నేను వెళ్ళలేనా? నీవు వెళతావు. ఇట్ టేక్స్ టైం. కానీ సంకల్పము, నిశ్చయతను వదలకండి. అందుకే బుక్ ఆఫ్ ఐజాయా 52 చాప్టర్ 7th వర్స్లో అంటాడు, ఆ సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరములై ఉన్నవి. ఈ విషయాలు మీరు చెప్పండి. ఏ స్టేజ్లో ఉన్నా చెప్పచ్చు. మనలో అందరూ బోధిస్తున్నారు. బోధిస్తున్న వారిని చూసి నవ్వకండి, సంతోషించండి, ఇంకా వారిని బలపరచండి. నేనైతే అందరినీ బలపరుస్తానండి. నాతో పరిచయం ఉన్న వాళ్ళందరితో నేను చెప్పేది ఏంటంటే, నీకు రాదని ఎప్పుడూ అనలేదండి. నిన్ను ఇంకా తండ్రి వాడుకుంటాడు. ఎందుకంటే ఆ స్టేజ్లో వచ్చిన వాడిని నేను కనుక. ఇప్పుడు 5 స్టేజెస్లో మనము ముందుకి సాగాలి. 5 స్టేజెస్ ముందుకు సాగాలి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏమిటనగా, ఇంతకీ ఎందుకండి బైబిల్ చదవడం అనగా, దివ్యమైన జ్ఞానము కాదు, వరములు కాదు, దీవెనల కొరకు. హల్లెలూయా. ఫస్ట్ బ్లెస్సింగ్స్ కావాలి. నేనైతే చదివింది బ్లెస్సింగ్స్ కొరకు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ని చదవడం మొదలు పెడతావో, బ్లెస్సింగ్స్ని ఇస్తూ దివ్య జ్ఞానాన్ని కూడా మొదలు పెడతాడు. ఇక్కడ కావలసింది సమర్పణ జీవితం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా? ఫస్ట్ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. తర్వాత నీవు కంప్లీట్గా సరెండర్ అయిపో తండ్రికి. అప్పుడు నీ త్రోవలన్నీ సరళమవుతాయి. బ్యూటిఫుల్. నాకు 3వ అధ్యాయం చాలా ఇష్టం. ఎందుకనగా 13వ వచనము నుండి 19వ వచనం వరకు ఇక్కడనే డిమాన్స్ట్రేట్ చేశాను. ఇక్కడనే ధన ఘనతలు వస్తాయి. బైబిల్ చదివితే ఏమొస్తాయండి? కుడి చేతిలో ఏమున్నాయి? 16వ వచనం చదవండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. కుడి చేతిలో లాంగ్ లైఫ్ ఉంది, ఎడమ చేతిలో ధన ఘనతలు అనగా ఫేమ్ అండ్ నేమ్ అండ్ వెల్త్. వెల్త్ అంటే కోటీశ్వర్లు, కంప్లీట్ అదేదో ఉంది కదంటే, కోలార్ గోల్డ్ ఫీల్డ్సే మన ఇంటి ముందుకు రానక్కర్లా, ఎంత కావాలో అంత ఇస్తాడు. ఇక ఆరోగ్యం, సంసోన్లాగా అవ్వక్కర్లా, ఎంత ఆరోగ్యం కావాలో అంత ఆరోగ్యంతో నేను నడిపిస్తాడు. నీకు ఎంతవరకు ఆరోగ్యం కావాలో అంతవరకు ఇస్తాడు. అది ప్రామిస్ అండి. అది బైబిల్ని నీవు హత్తుకున్నట్లయితే, బైబిల్ని నీవు చదివినట్లయితే నీకేమిస్తాడట? ధనఘనతలు ఎడమ చేతిలో, దీర్ఘాయువు కుడి చేతిలో. అసలు జ్ఞానమును సంపాదించుటయే జ్ఞానమునకు మూలాంశము అన్నాడు 4వ అధ్యాయం 7వ వచనంలో. అంతవరకే కాదు,
జ్ఞానం అనే కిరీటమును చేసి నీ తలపై పెట్టడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. 9వ వచనంలో 9 చదవండి ఒకసారి. 4:9 అది నీ తలకు ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. చూసారా, ప్రకాశమానమునైన ఒక కిరీటము. 7 కిరీటాలు, ఇది ఒక కిరీటం. అసలు బైబిల్ చదివే వారికి ఇవ్వబోయే కిరీటం ఏంటనుకుంటున్నారు? అద్భుతమైన కిరీటం. అది పౌలు గారు ఫస్ట్ పెట్టుకున్నాడండి. అందుకే అన్నాడు తిమోతితోటి, నాకు ఆ కిరీటం సిద్ధంగా ఉంది. చాలా కిరీటాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా ఆ కిరీటం ఆయనకు ఉంది. ఎందుకని ఆయన మనలాగా ఊరుకోలా. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో కూర్చొని బైబిల్ చదివాడు. 3 years. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. మనము ఇంట్లో కూర్చొని 117వ కీర్తన మాత్రమే చదువుతాం, ఎందుకంటే దాంట్లో 2 వచనాలు ఉంటాయి. కానీ ఆయన 3 సంవత్సరాలు పక్కకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు చదివాడు. నేను ఏదో సాధించానని అనుకోలేదు అని ఎనుకుమార్ రాశాడు. నేను సాధించవలసింది చాలా ఉన్నదని రాశాడు. మనలో సాధించాలనే అలవాటు ఉంటే ఆగరండి, చదువుతూనే ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు నోట్ చేయండి చాలు. నేను ఏదో సాధించేశాను, పొందుకున్నానని అనుకోవటం లేదు, కానీ నేను గురి యొద్దకే. ఆయనకు ఒక గురి ఉంది, మరి మనకే గురి ఉంది. ఇప్పుడు 27 పుస్తకాలు ఆరంభం అవబోతున్నాయి. మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు నేను నేర్చుకుంటాను అనే గురి కావాలి మనకి. గురి కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చదవడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నీవు 5 స్టేజెస్లోనికి వెళ్ళాలని ఆయుధపడుతుంటావో, తండ్రి తనకు తానే మనకు పరిచయం చేసుకుంటాడు. పౌలుకి దేవుడే పరిచయం చేసుకున్నాడు, యేసయ్యే పరిచయం చేసుకున్నాడు కదండి. అవును కదా. మోషేకి దేవుడే పరిచయం చేసుకున్నాడు. మనకు కూడా ఒక 3rd స్టేజ్ వరకు మనం వెళతాము. 4th స్టేజ్లో తండ్రి వచ్చి నిలబడిపోతాడు. అక్కడ నుంచి నీ పరిస్థితులు మారిపోతాయి. పరిచయం చేసేసుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, అద్భుతంగా వాడుకుంటాడు. ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. వీ షుడ్ నాట్ సాటిస్ఫై అవర్ సెల్ఫ్ అట్ బాటమ్ లెవెల్. ఎదగాలి. నాదైతే అదే కోరిక, ఎదగాలి. అనేకులకు ఈ నిత్య రాజ్య సువార్తను ప్రకటించాలి. అప్పుడు పరిచయం చేసుకుంటాడు. ఇప్పుడు మన డౌట్ ఏమిటి? దేవుడు ఎక్కడున్నాడు? ఇది త్రిత్వంలో సబ్జెక్టు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుని అడ్రస్ ఏమిటి? దేవుని ఉనికి ఏమిటి? దేవునికి ఉన్న పేర్లు ఏమిటి? ఆయన త్రిత్వమా కాదా? త్రిత్వ సిద్ధాంతం బైబిల్లో ఉందా లేదా? ఇవన్నీ సబ్జెక్ట్స్. చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు బోధిస్తూ వారు ఒక రేంజ్లో చెప్పేశారు. నేను మీతో చెప్తున్నాను, డినామినేషన్స్ని మర్చిపోండి, డాక్ట్రిన్స్ని పక్కకు పెట్టండి. అవన్నీ వారికి తెలిసిన విషయాలు చెప్పారు. వారికి కొందరు ఫ్యాన్స్ వచ్చారు. ప్రతి సంఘంలో దేవదాసయ్య గారికి సపరేట్ అయిన ఒక డాక్ట్రిన్ ఉందా లేదా? భక్త సింగ్ గారికి ఉందా లేదా? సాధు సుందర్ సింగ్ గారి యొక్క బోధనలో ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా? డిజెస్ దినకర్ గారికి ఉన్నారా లేరా? అందరికీ ఉన్నారు. జైపాల్ గారికి, ఏజీ మినిస్ట్రీస్ చాలా పెద్ద సంస్థ,
బెన్హిన్ గారి మినిస్ట్రీ చాలా పెద్ద సంస్థ, జాయిస్ మేయర్ గారికి పెద్ద సంస్థ, వారందరూ దైవజనులే. ఎక్కడో మనకి కొన్ని డాక్ట్రిన్స్ వారి అర్థం కాలేదో లేకపోతే అవి అవసరమో కాదో పక్కకు ఉంచండి. ఇప్పుడు డాక్ట్రిన్స్ని పట్టుకొని ఏలాడబడి చాలామంది వాటిలో టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. వీ వాంట్ బైబిల్, నాట్ డాక్ట్రిన్స్. క్యాల్విన్ సిద్ధాంతం కరెక్టా, ఆర్మేనియన్ కరెక్టా, అపాలజెటిక్ కరెక్టా? అసలు స్పెల్లింగే నాకు రాదు, దాని అర్థమూ తెలియదు. ఎందుకు? వీళ్ళందరూ 15th 16th సెంచరీలో వచ్చినటువంటి వాళ్ళు. కానీ బైబిల్ గ్రంథము దేవుడిచ్చినటువంటి కెనానికల్ గ్రంథము. దీన్ని చదవండి, దానికి దగ్గరలో ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అర్థమవుతుంది కదండి, మీకు తెలిసిపోతుంది. ఎవరిని తప్పు పట్టకండి, అవి అలా ఉన్నాయో లేవో మీరే ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో బెరేవాసులు ఏం చేశారు? పౌలన్న చెప్పినది, శీలన్న చెప్పినది అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము వారు లైబ్రరీకి వెళ్ళి, అప్పట్లో మనలాగా బైబిల్ చేతిలో ఉందా? వాళ్ళు వెతకాలంటే లైబ్రరీకి వెళ్ళాలి. అనగా పరిశుద్ధ గుడారములు, ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ఉండేటివి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ని, క్రూ మెంబర్స్ని అడిగి అందరికి ఇవ్వరు. చదవండి ఒకసారి 17-11. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి ఆ రోజులలో. ఇప్పుడంతే, దానికి ఎందుకు బట్టలు చింపుకోవాలి? ఒకరు చూసి వచ్చారన్నారు, అలా ఉంచండి, ఏం పోయింది? ఆ తర్వాత మీకే తెలిసిపోతుంది. మీరు ఆ స్టేట్లోకి వెళ్ళాలి, మనము ఆ స్టేజ్లోనికి వెళ్ళాలి. అన్య భాషల వరము కానివ్వండి, స్వస్థత వరము కానివ్వండి, బోధనా వరము కానివ్వండి, జ్ఞానవాక్య వరము కానివ్వండి, మనకు వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా వాడబడతాం. రానంత వరకు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కనుక దేవుని ఉనికిని తండ్రి మనకు పరిచయం చేసుకుంటాడు. దేవుని ఉనికిని పరిచయం చేసిందే తిమోతి పత్రికలో. 1 తిమోతి పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 16వ వచనంలో ఇది దేవుని యొక్క అడ్రస్ అని చెప్పాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలవాడై ఉన్నాడు. ఆయన ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదు. ఇది తండ్రి యొక్క అడ్రస్. దీని మీద ఆధారపడి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా నడుస్తూ ఉంటుంది. అది ఇక మనలో ఆ తండ్రికి ఆకారం లేదని, అది లేదని, ఇది లేదని ఒక్కొక్క ముక్కలు పట్టుకొని ఒక్కొక్క డాక్టర్ లాగా పెట్టుకున్నారు. అవి తప్పని అనట్లేదు, మళ్ళీ అదే చెప్తున్నాను. అవన్నిటినీ కూడా ప్రార్థన చేసి మీరు తెలుసుకోండి, ఆయనకు ఆకారం ఉందా లేదా, ఆయన అడ్రస్ ఎక్కడున్నది, ఆ అడ్రస్ ఉన్న ప్రదేశానికి వెళ్ళాలని ప్రార్థన చేసిన వాడే పౌలు గారు. చివరికి వెళ్ళారు, చూశారు. అపోస్తలుడైన యోహాను వెళ్ళాడు, చూశాడు. ఎహెజ్కేలు వెళ్ళాడు. 48 అధ్యాయాల్లో ఎహెజ్కేలు 1వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు కూడా ఆయన దివ్య దర్శనాన్ని చూస్తూనే ఉన్నాడు. ఎహెజ్కేల్, డానియేల్, మోజెస్, వీళ్ళు ఎవరిని చూస్తున్నారు, ఎలా చూశారు? మనం బట్టలు చింపుకోవడం దేనికి? వాళ్ళు చూశారే. ఆ చూసిన స్థితిని చదువుకొని నేర్చుకుందాం, ఆ అనుభవంలోనికి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అడ్రస్ ఇప్పుడు దొరికింది. ఎక్కడుందండి? 6:16లో ఉంది. ఆ తండ్రికి 3 అద్వితీయ శక్తులు కలిగిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకటి, ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఓమ్నిపోటెంట్ గాడ్. నేను రాద్దును కానీ ఎక్కి దిగే లోపల టైం అయిపోద్దని రాయట్లేదు. OMNI పొటెంట్, ఓమ్నిపోటెంట్ గాడ్ అనగా సర్వశక్తి గల దేవుడు.
ఆదికాండము 15వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనము. సర్వశక్తి గల దేవుడు. రెండవ లక్షణం ఏంటంటే సర్వంతర్యామి. ఏంటండి? ఓమ్ని ప్రెజెంట్ గాడ్. ఒకే ఒక్క స్థలములో ఉంటాడు అనుకోవద్దు. ఒకే ఒక్కసారి అనేక స్థలములలో ఉండగలడు. అది మనం ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అవునండి, దేవుడి కింద ఉంటే అక్కడ సింహాసనం ఖాళీ ఉంటుందా? మన ఆలోచన. అక్కడ ఖాళీ ఉంటుందా? ఇక్కడ ఖాళీ ఉంటుందా? ఆయన ఒకే కాలంలో అన్ని ప్రదేశాల్లో కనపడగలడు. ఓమ్ని ప్రెజెంట్ గాడ్. బుక్ ఆఫ్ జెర్మియా 31:31. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము. రెండవ గుణలక్షణం ఏమిటండి తండ్రిది? ఓమ్ని ప్రెజెంట్ గాడ్. మూడవది ఓమ్నిషియంట్ గాడ్, త్రికాల జ్ఞాని. జ్ఞానములకు జ్ఞాని, త్రికాల జ్ఞాని. మొన్న ఎప్పుడో ఒక పాట కూడా పాడుకున్నాం కదా, జ్ఞానముకే మూలాధారమైన వాడు, న్యాయముకే ఇలా నిలయమైన వాడు. కనుక త్రికాల జ్ఞాని. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకే మనము పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపింపక మునిపే ఆయన కన్నులు మనను చూశాడు. నీ మనసులో ఆ తలంపు రాకమునిపే నీ నడక, నీ నడత, నీ పడక చూశాడు. 139వ కీర్తన 1-2 వచనాల్లో. చివరికి మన డెత్ను కూడా చూశాడు. DOD, డేట్ ఆఫ్ బర్త్ను చూశాడు, డేట్ ఆఫ్ డెత్ను చూశాడు. అయితే దాన్ని మనం దగ్గర రానియం. భయం మనకి. అమ్మో, DODని మనం చూడలేము. అన్నీ ఇష్టపడతాం కానీ DOD అనేసరికి జల్లు మంటది కదండి. కానీ తండ్రి అది కూడా చూశాడు. అందుకే త్రికాల జ్ఞాని. పుట్టక నుండి ఇంకో మాట చెప్పాలా, అసలు మనలో ఎంతమంది పరలోకానికి వెడతారో తెలుసు, ఎంతమంది రారో కూడా తెలుసు. కానీ ఉండాలని మన ప్రయత్నము, ఉండాలని దేవుని కోరిక. మరి స్టిఫ్ నెక్ అయి పూర్తిగా ఇక నీవు నాకు అక్కరలేదు అంటేనే తండ్రి వదిలిపెడతాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారట, మాకు దేవుడు అక్కరలేదు అంటారట. మనలో ఎవరు లేరనుకోండి, అలా అంటే ఇక వదిలేసుకోవడం మంచిది. మాకు దేవుడు, ఇంకా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అయితే దేవునికి 2 మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. త్రిత్వమైన దేవుడు, 3 పవర్స్ కలిగిన దేవుడు, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్నిషియంట్. 2 మంచి గుణ లక్షణాలు. ఒకటి, ఆయన పరిశుద్ధుడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో ఉంటుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక దూతలు నిత్యము కీర్తిస్తూ ఉంటారు. ఆయన అంత పరిశుద్ధుడు. మనము క్వైట్ ఆపోజిట్. అపరిశుద్ధులం మనం, పరిశుద్ధుడు దేవుడు. ఇక 2వ మంచి గుణ లక్షణం ఏమిటనగా అత్యంత ప్రేమామూర్తి. అందుకున్నామండి మనం. ఇంకా అత్యంత ప్రేమామూర్తి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. అత్యంత ప్రేమ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము స్టేట్మెంట్ ఏంటి? దేవుడు లోకమును ఎంతో అందుకు ప్రేమించాడు. అందుకే నీవన్నా నేనన్నా ఇప్పటికీ తండ్రికి ప్రేమ. మనం చూస్తే చిన్న పిల్లలను చూసి హత్తుకునే అంతటి ప్రేమ తండ్రికి ఉంది. కానీ మనమే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్రియులారా, మనల్ని ఎత్తుకోవాలని, మనకి జ్ఞానాన్ని ఇవ్వాలని, మన హృదయాల్లో లిఖింప చేయాలని, మనకి దివ్య జ్ఞానాన్ని ఇచ్చి వాడుకోవాలని తండ్రి ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రతి తండ్రికి ఒక 10-12 ఏళ్ల బాబు ఉంటాడు కదండి. ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో వాడు బండి నడపాలి, వాడు వెనక నేను కూర్చోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అవునా కాదా? అలానే తండ్రి కూడా నీవు బోధిస్తే నేను చూడాలని తండ్రి ఎంతో ఆశతో చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే కీర్తనలో 68:11లో దేవుని వాక్యమును ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నాడు. గొప్ప సైన్యము స్త్రీలు ప్రకటిస్తే చూడాలని తండ్రి చూస్తున్నాడు. అలా ప్రకటించిన స్త్రీలు ఉన్నారు. దెబోరా, హుల్దా. సరే, ఈ రోజులలో మళ్ళీ డాక్టర్స్ వచ్చాయి, అతి కుతికిరాని డాక్టర్స్, స్త్రీలను సప్రెస్ చేసిన డాక్టర్స్ ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఫర్గెట్ ఆల్ ది డాక్టర్స్, రీడ్ ది బైబిల్. నేను అందుకే మొదటి నుంచి కూడా ఈ 27 సంవత్సరాల్లో డాక్టర్స్ నేను ముట్టుకోను. నాకు ఏ చర్చి అన్నా, ఏ డాక్టర్ని అన్నా నాకు తెలియదు అసలు. మెథడిస్ట్లో ఏముందో, బ్యాప్టిస్ట్లో ఏముందో, లూథరన్లో ఏముందో ఒకవేళ తెలిసినా పట్టించుకోను. ప్రతి చర్చి నుంచి కూడా తండ్రి ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈవెన్ క్యాథలిక్ చర్చెస్ కూడా మారుతున్నారు. మనమే అనవసరంగా ఆ చర్చ్, ఈ చర్చ్. మీరు ఎవరండి అంటే నేను క్రైస్తవుడు అంటే, ఏ క్రైస్తవుడు అనేవాళ్ళు వెళ్ళలేదా మీరు? ఏ క్రైస్తవుడు అంటే అర్థం ఏంటండి? క్రైస్తవుల్లో ఏ క్రైస్తవుడు ఏంటండి? అందుకే పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, మీరు విడిపోయి అపోల్లో వాడని, కేఫా వాడని, పౌలు వాడని, క్రీస్తు వాడని ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఇన్ని సంఘాలు కూడా ఆ యేసయ్య రక్తములోనే కడగబడిన సంఘాలు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారు అని అడిగాడు. ఈనాడు ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఎంత దుమ్ము పోసుకుంటున్నామండి. సిఎస్ఐ చర్చి చిచి, పెంతుకోసే ఏంటండి ఇది? మనం ఏదో పెద్ద, ఇందాక పొద్దునే అన్నా, చిచ్చి అట. సృష్టికర్త, ఆ కర్తను తెలుసుకోవడం కొరకే, మనకు తెలియచెప్పడానికే యేసయ్య వచ్చాడు. ఇప్పుడు మనం ఏ తండ్రిని గురించి అయితే ధ్యానించామో, 3 లక్షణాలు కలిగినటువంటి తండ్రి, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్నిషియంట్, అత్యంత పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ఆ తండ్రిని తెలియచెప్పడానికే యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి చెప్పిన విషయాలను తెలుసుకోవడానికే మనం ఆయుత్తపడుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము. ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అనగా నేనే చెప్తాను అన్నాడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఎవరండి?
యేసు తన్ను గురించి తాను ఎంత మర్మంగా చెప్పాడో చూడండి. నేనే చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. మళ్ళీ యేసు అదే మాట అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. చూశారా, తండ్రిని గురించి ఒక్క కుమారుడు తప్ప, కుమారుడు ఎవరికి చెప్తారో వారికి తప్ప తండ్రి గురించి ఎవరికి తెలియదు. నోట్ చేసుకోండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం కూడా. లూకా సువార్త 10వ అధ్యాయం 22వ వచనం కూడా. తండ్రిని గురించి నేనే చెప్తాను, నన్ను పంపిన తండ్రి గురించి నేనే సాక్ష్యం ఇస్తాను. కనుక ఇప్పుడు త్రిత్వం గురించి మనం బట్టలు చింపుకోవడం దేనికి? తండ్రిని గురించి ఎవరు చెప్తారట? మనం ఎందుకు పరపర చింపుకోవడం? నువ్వు చెప్పే తప్పు బ్రదర్, నువ్వు చెప్పే తప్పు బ్రదర్, ఇది మోడలిజం, ఇది వన్నెస్, ఇది ఆనెస్, ఇది ఈనెస్ అని ఎవరికి అర్థం కాకుండా చేసుకుంటున్నాం మనం. ఏ నెస్సో మనకెందుకు? యేసయ్య చెప్తానంటున్నాడుగా, 66 పుస్తకాల్లో లిఖించి ఉంచాడుగా. మనం ఎందుకు చింపుకోవడం? కొంత మనకి కఠినంగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి మిస్లేనియస్ స్పెల్లింగ్ చెప్పమని చెప్తాడా? మనము ఫస్ట్ క్లాస్లోనే ఉంటుంది. ఎక్కడికి పోయాం? ర్యాప్చర్ ఎప్పుడు బ్రదర్ అంటాడు ఒక అతను. ఎప్పుడైనా ప్రకటన చదివామంటే నేను చదవలేదు అంటాడు. మరి నీకెందుకు ర్యాప్చర్? ట్రినిటీ అంటాడు. అంటే క్యూరియాసిటీ ఉంటుందనుకోండి. ప్రియులారా, సమయం అయిపోయింది. నేను నెక్స్ట్ వీక్ కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఆ తర్వాత మత్తయిలోకి ఎంటర్ అయిపోతున్నాను. ఎందుకు ఈ 2 వీక్స్ తీసుకుంటున్నానంటే అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని. అత్యంత ప్రాముఖ్యం ఏంటంటే 3 స్టెప్స్ మనం ఎక్కాలి. చదవాలి, ప్రార్థించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎక్కడైనా కొంచెం గర్వంగా ఏ దైవజనుడు మాట్లాడినా, నేను మాట్లాడినా ఒకటే గుర్తుంచుకోండి, పతనమైపోయాడు. నాకు తెలుసు అన్నాడు, అయిపోయాడు. ఇక కొందరైతే ఎందుకులేండి ఎక్స్ట్రీమిటీగా వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాడికే తెలియదు. ఎందుకనగా నువ్వు తగ్గించుకో. నువ్వు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, నిన్ను నీవు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. అదే మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంది. యేసయ్య చెప్తున్నాడు. అసలు యేసయ్య ఎంతగా తగ్గించుకొని మన మధ్య పరిచర్య చేశాడు ఒక్కసారి ఆలోచించండి. మనం ధ్యానించబోతున్నాం 4 ఇంపార్టెంట్ బుక్స్. నేను ఎప్పుడు చెప్తాను, పాత నిబంధన గ్రంథంలో ఫస్ట్ 5 బుక్స్ ఎంత ఇంపార్టెంటో, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఫస్ట్ 5 బుక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఫస్ట్ 5 బుక్స్ని తోరా అంటారు. ఏమంటారు? తోరా. తోరా మీన్స్ వెల్లడి అయిన దేవుని సంకల్పం. రాసుకోండి. తోరా మీన్స్ వెల్లడి అయిన దేవుని సంకల్పం. మరి కొత్త నిబంధనలో ఉన్న 5 బుక్స్ కూడా వెల్లడి అయిన దేవుని నిజస్వరూపం. హల్లెలూయా. అక్కడ దేవుని సంకల్పం వెల్లడైంది, ఇక్కడ దేవుని. మన కళ్ళారా తండ్రిని చూడాలి అంటే మత్తయి సువార్తలో చూడడం మొదలు పెడతాం. జాగ్రత్తగా రండి, వినండి. ఫస్ట్ చాప్టర్ నుంచే నేను లోతులోనికి తీసుకొని పెడతాను. ఫస్ట్ చాప్టర్ ఇట్ సెల్ఫ్
మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లోనే మీకు ఒక నిమిషంలో ఆలోచన కలుగుతుంది. ఏంటబ్బా ఇది? 42 తరాల గురించి చెప్తాను, దాన్ని వివరణిస్తాను. మొదటి నుంచి కూడా ఆసక్తికరంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. రండి, వినండి, నేర్చుకోండి. లేచి నిలబడదామా? రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభువా, మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఈ దివ్య జ్ఞానమును పొందుట కొరకు మీ బిడ్డలుగా మమ్మలను అంగీకరించారు. మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ జీవము మీది. అందరూ రెండు చేతులు పైకెత్తి ఏకీభవించండి. ఈ జీవము దేవునిది, ఈ ఆరోగ్యము దేవునిది. ఒక మాటలో మనమే ఆయన వారము, మన కుటుంబాలు ఆయన కట్టినవి. మనము పొందుకున్న సమస్తము ఆయన అనుగ్రహించబడిన దీవెనల కుమ్మరింపు. మాకు మీ జ్ఞానం కావాలి యేసయ్య. 27 పుస్తకాలు ధ్యానించడం కొరకు ఆయుధపడుతున్నాం. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపిస్తున్నారు. అనారోగ్యంతో కూడా వస్తున్నారు. వెసులుబాటు చేసుకొని మరీ వస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. ఇంత గొప్ప సంకల్పంను అనుగ్రహించిన క్రూ మెంబర్స్ని దీవించండి. గుప్పిళ్ళు విప్పి అనేక కార్యములు చేయట కొరకు ముందుకు వచ్చిన యూత్ను ఆశీర్వదించండి. చక్కటి స్క్రీన్ని, ప్రొజెక్టర్ని మీరు మాకు ఇచ్చారు. డిస్ప్లే ద్వారా, లిటరేచర్ ద్వారా అనేక విషయములను ఆడియో వీడియో ద్వారా పరలోకపు వర్తమానములను వినిపింపచేయుటకు మీరు చేసిన, అనుగ్రహించిన ఈ గ్యాడ్జెట్ని బట్టి మీకే మహిమను చెల్లిస్తున్నాం. వాటిని దీవించండి, ఆశీర్వదించండి. వారిని సిద్ధపరిచిన హస్తములను దీవించండి. యవన బిడ్డలను ఆశీర్వదించండి. వాటిని అనుభవంతో నడిపించడానికి కావలసిన తగు జ్ఞానమును వారికి ప్రసాదించండి. మేము చేయు ప్రతి కార్యము మీరే అనుగ్రహిస్తున్నారని ఒక 30-35 మంది తీర్మానము పొంది 60-70-80 మంది వచ్చినప్పటికీ, 100 మందితో కూడినప్పటికీ మీరు లేవనెత్తే బిడ్డలపై ఆధారపడి ఉన్నది. ఈ నీ గుంపులో నుంచి ప్రవక్తలను లేవనెత్తండి, కాపర్లను లేవనెత్తండి, సువార్తికులను లేవనెత్తండి. బలమైన శక్తితో పరిగెత్తుతూ బోధించే బిడ్డలుగా లేవనెత్తండి. దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలమెల్ల గడిచి పోయెన్, మోసపోతినేనయ్యో. గడిచినట్టి కాలమైతే ఏడ్చినాను రాదది. కాలమెల్ల గడిచిపోయే, మోసపోతినేనయ్యో. గడిచినట్టి కాలమైతే ఏడ్చినాను రాదది. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను
దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ప్రభువా, హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప తండ్రి, తపన పడుతున్నాము, ఆరాట పడుతున్నాము, ఉపలాట పడుతున్నాము మీ పాదముల చెంతకు రావాలని, నేర్చుకోవాలని, ప్రకటించాలని, బోధించాలని, మీ బిడ్డగా అలనాడు జరిగించిన అపోస్తుల కార్యములు మేము జరిగించాలని. ఎందుకనగా మీ రాకడ సమయములు త్వరపెట్టబడుతున్నవని ఎరుగుతున్నాము. మమ్మలను, మా కుటుంబాన్ని దీవించారు. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా, దివ్యమైన జ్ఞానమును మీరు మాకు ప్రసాదించండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది హెవెన్ మై లార్డ్. ఆకాశ వాకిళ్లను విప్పండి ప్రభువా. ఇదిగో 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తున్న వారిపై దివ్యమైన వరము దయమిటనగా జ్ఞాపక శక్తి వరమును కుమ్మరించండి తండ్రి. జ్ఞాపక శక్తి వరమును కుమ్మరించండి ప్రభువా. ఆత్మదేవ, మీరే లీడినివ్వండి ప్రభువా. ప్రతి మాటను మా హృదయంలో విత్తింపచేయండి, ఫలింపచేయండి ప్రభువా. జ్ఞాపక శక్తి మాకు కావాలి. మాతో బైబిల్ని చదివించండి, మాకు ప్రార్థన నేర్పండి, మాతో ప్రార్థన చేయించండి. మమ్ములను మేము తగ్గించుకునే గుణాన్ని మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధత మాకు అనుగ్రహించండి. ప్రేమతత్వమును మీరు మాకు అనుగ్రహించండి. మమ్మలను దీవించండి, దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ చేతుల గుండా పవర్ దిగుతూ వస్తూ ఉంటుంది. ఎత్తిన చేతులను దించకండి. 2 చేతులు అలా ఎత్తి ప్రార్థన చేస్తూనే ఉండండి. ఇది నిజం, ఇది సత్యం. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. మనల్ని మార్చబోతున్నాడు. న్యూ డెసిషన్స్ విల్ కమ్. జీవితాన్ని మారుస్తాడు. మన కుటుంబాలు కట్టబడతాయి. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆరోగ్యాలు కుదరపడతాయి. నీ మనోభీష్టం నెరవేర్చబడుతుంది. ప్రభువా, యేసయ్యా, మీరే మాకు సమాధానం ఇవ్వండి. మా బిడ్డల ప్రార్థనలకు ఆమెలను వాడ సమాధానాన్ని ఇవ్వండి. గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా పాటించబోతుంది. ఈస్టర్ పునరుత్థాన స్థితిని జ్ఞాపకం చేసుకోబోతున్నాము. కొత్త నిబంధన గ్రంథములను మీలో దర్శించబోతున్నాం. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఇందు నిమిత్తమై సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డ, యేసుకరుణ ప్రార్థనా మందిరము, దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి వచ్చిన దైవజనులు, సువార్థికులు, కాపర్లు దీవించి ఆశీర్వదించండి. ఈ చిన్ని ప్రార్థన మీ పాదము చెంతకు చేర్చుకోండి. చేర్చుకోండి యేసయ్య, చేర్చుకోండి యేసయ్య. పరమతండ్రి చేర్చుకోండి పరమతండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి ఉన్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు
తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము నిరంతరము తోడై నీడై ఉండునుగాక. ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమే జయము, ప్రభు యేసు రక్తమునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. వచ్చే వారం యథావిధిగా